జనరల్, లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్. హలో సార్. సార్ అసలు డయాబెటీస్ అంటే ఏంటి? అది ఎందువలన వస్తుంది అనే విషయాలు చెప్పండి. నేను యాక్చువల్లీ కన్సల్టెంట్ జనరల్ సర్జన్. Yeah. సర్జన్ అంటే ఆపరేషన్కి సంబంధించి. డయాబెటీస్ గురించి ఫిజిషియన్స్కి ఎక్కువ తెలుస్తుంది. బట్ నేనేంటంటే లైఫ్ స్టైల్, డయాబెటీస్ ఎందుకు వస్తుంది, ఒబిసిటీ ఎందుకు, ఈ ప్రాబ్లమ్స్ పైన నేను చాలా రీసెర్చ్ చేశాను. అంటే ఈ ప్రాబ్లమ్స్ ప్రస్తుతానికి ఎక్కువ అవుతున్నాయి కాబట్టి వీటి గురించి చాలా ఎందుకు ఇలా అవుతుంది, ఏంటి అసలు కారణము, ఈ కాలంలో ఎందుకు ఇంత పెరుగుతుంది అని చేశాను. నార్మల్గా అయితే ఫిజిషియన్స్కి సంబంధించిన టాపిక్ జనరల్ మెడిసిన్ వాళ్ళు. బట్ నేను సర్జన్ అయినప్పటికీ డయాబెటీస్ రెండు రకాలు, టైప్ 1 అంటాము, టైప్ 2 అంటాము. టైప్ 1 అంటే బాడీలో ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథి బీటా సెల్స్ ఉంటాయి అందులో. ఆ బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ని సెక్రీట్ చేస్తుంది. టైప్ 1 అనే డయాబెటీస్లో ఈ ఇన్సులిన్ అనే హార్మోను సెక్రీట్ అవ్వదు, చాలా తక్కువగా సెక్రీట్ అవుతుంది. అంటే బీటా సెల్స్ పాడయి ఉంటాయి. అది చిన్న యంగ్ పీపుల్లో ఎక్కువగా వస్తుంది. అంటే చాలా యంగ్గా ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఇది కనబడుతుంది. ముఖ్యంగా జెనెటికల్లీ ఇది ఎక్కువగా వస్తుంది. సో ఇది టైప్ 1 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ ఏంటి అంటే సెల్స్ బాగానే ఉంటాయి, ప్యాంక్రియాస్లో ఉన్న సెల్స్ బాగానే ఉంటాయి, ఇన్సులిన్ కూడా సెక్రీట్ అవుతుంది, హార్మోన్. కానీ ఆ ఇన్సులిన్ సెక్రీట్ అయింది పని చేయదు. మన బాడీలో ఏమవుతుందంటే మనం ఆహారం తీసుకుంటాం, ఏ ఆహారం తీసుకున్నా ఆ ఆహారం గ్లూకోజ్ లాగా మారుతుంది. ఆ గ్లూకోజు బ్లడ్లో పెరుగుతుందన్నమాట. పెరిగినప్పుడు మన బాడీ ఏం చేస్తుందంటే ఇతని బ్లడ్లో గ్లూకోజ్ పెరుగుతుంది అని ఈ ఇన్సులిన్ని సెక్రీట్ చేస్తుంది ప్యాంక్రియాస్ నుంచి. ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఆ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని తీసుకెళ్ళి లివర్కి, అంటే కార్జం, లివర్ ఉంటుంది కదా, లివర్కి అలాగే మజిల్స్కి, మన మజిల్స్కి అందజేస్తుంది ఈ గ్లూకోజ్ని. మజిల్స్కి అందజేయడం వల్ల మనకు గ్లూకోజ్ అంది మనం యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటాం. లివర్కి అందజేయడం వల్ల లివర్ దాని ఫంక్షన్ చేస్తుంది, మెటబాలిక్ ఫంక్షన్స్ చేస్తుంది. ఇంకొకటి ఫ్యాటీ సెల్స్, అడిపోస్ టిష్యూ అంటాం. అడిపోస్ టిష్యూకి కూడా ఈ ఇన్సులిన్ తీసుకెళ్ళి ఈ గ్లూకోజ్ని అందజేస్తుంది. అడిపోస్ టిష్యూలో ఈ గ్లూకోజ్ కాస్త ఫ్యాట్గా మారుతుంది. ఇది ఇన్సులిన్ పని. ఎప్పుడైతే ఈ పని ఆగిపోతుందో బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ అలానే ఉండిపోతుంది. ఈ మజిల్ సెల్స్కి, అంటే కండరాలకి, లివర్కి, ఈ అడిపోస్ టిష్యూకు గ్లూకోజ్ అందదు. ఎందుకంటే ఇన్సులిన్ పని చేయట్లేదు కాబట్టి. అప్పుడు బ్లడ్లో గ్లూకోజ్ పెరుగుతుంది కాబట్టి హైపర్ గ్లైసీమియా అంటాం. అంటే బ్లడ్లో గ్లూకోజ్ పెరగడాన్ని హైపర్ గ్లైసీమియా. హైపర్ అంటే ఎక్కువ, గ్లైసీమియా అంటే షుగర్ పెరగడం. దాన్నే డయాబెటీస్గా అనుకుంటాం. సో టైప్ 1 డయాబెటీస్ని పక్కన పెడితే టైప్ 2 డయాబెటీస్ ఇప్పుడు ఈ కాలంలో మెయిన్గా కనిపించే, అందరికీ చాలా వరకు కనిపించేది ఈ టైప్ 2 డయాబెటీస్ మెలిటస్. దీని యొక్క ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ని మనం రివర్స్ చేయొచ్చు. ఈ టైప్ 2 డయాబెటీస్ని మనం రివర్స్ చేయొచ్చు అంటే దీన్ని తగ్గించుకోవచ్చు, కొన్ని జాగ్రత్తలు, కొన్ని పద్ధతులు పాటిస్తాం. టైప్ 1 డయాబెటీస్ని రివర్స్ చేయడం చాలా కష్టం, కానీ టైప్ 2ని మాత్రం మనం రివర్స్ చేయవచ్చు. సో ఇది ప్రస్తుతం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అనేది ముఖ్యంగా డైట్ వల్ల. సో ఫుడ్ చేంజెస్ చాలా పెరగడం వల్ల ఇలాంటి ప్రాబ్లం అవుతుంది. ఏంటి అంటే గ్లైకోసిలేషన్ అంటాం. గ్లైకోసిలేషన్ అంటే గ్లూకోజు ప్రోటీన్ కలిసే పద్ధతిని గ్లైకోసిలేషన్ అంటాం. సో గ్లూకోజు ప్రోటీన్ కలిసినప్పుడు మనం ఆహారం తీసుకుంటాం. ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి. ప్రోటీన్ ఎక్కువైపోయింది, కార్బోహైడ్రేట్ ఎక్కువైపోయింది అనుకోండి, అందులో నుంచి గ్లూకోజు ప్రోటీన్ కలిసిపోతాయి, రియాక్షన్స్ అవుతాయి. ఆ ప్రాసెస్నే గ్లైకోసిలేషన్ అంటాం. అయితే ఏమవుతుంది సార్ ఈ ప్రాసెస్ వల్ల అంటే ఈ గ్లైకోసిలేషన్ రియాక్షన్ జరిగినప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ రిలీజ్ అవుతాయి. వాటినే అడ్వాన్స్డ్ గ్లైకోసిలేటెడ్ ఎండ్ ప్రోడక్ట్స్ అంటాం. అంటే ఏజీఈస్, అడ్వాన్స్డ్ గ్లైకోసిలేటెడ్ ఎండ్ ప్రోడక్ట్స్. డయాబెటీస్ రావడానికి అతి ముఖ్యమైన కారణం ఈ ప్రోడక్ట్సే.
ఇవి ఏంటి అంటే మలినాలు. ఒక రియాక్షన్ అయినప్పుడు ఎలాగైతే మలినాలు రిలీజ్ అవుతాయో అలాంటి మలినాలు అన్నమాట. సో ఈ మలినాలను బాడీలో నుంచి ఎప్పటికప్పుడు బాడీ తీసేస్తూ ఉంటుంది. ఎలా? యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారా. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే ఈ మలినాలను ఎప్పటికప్పుడు బాడీలో క్లీన్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ మలినాలు ఎక్కువైనా లేదా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువ అవుతాయో అప్పుడు డయాబెటీసే కాదు, ఒబిసిటీ, డయాబెటీస్, పీసీఓడి అన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. అంటే ఇలాంటి లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అన్నీ రావడానికి అతి ముఖ్యమైన కారణం అడ్వాన్స్డ్ గ్లైకోసిలేటెడ్ ఎండ్ ప్రోడక్ట్స్. సార్ ప్రజల్లో చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి సార్. ఉదాహరణకి నిమ్మగడ్డి తింటే షుగర్ తగ్గుతుందని, లేదా గుమ్మడి గింజలు తింటే పూర్తిగా షుగర్ నయమైపోతుందని, ఇలా చాలా చాలా అపోహలు ఉన్నాయి. ఇంట్లోనే చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి అది ఎంతవరకు నిజమంటారు? ఇప్పుడు ఎట్లా అయిందంటే ఇన్ఫర్మేషన్ వచ్చేసి కొన్ని వందల వీడియోలు డయాబెటీస్ మీద కానీ ఒబిసిటీ మీద కానీ ఎవ్వరు అంటే వాళ్ళు వీడియోలు విచ్చలవిడిగా చేస్తున్నారు. అవును. కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ ఇక్కడ. ఏది వాడడం కన్నా ముఖ్యంగా కాన్సెప్ట్ ఏంటి అంటే బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ పెంచుకోవాలి. అవి లోపలనే అయినా సరే బయట నుంచి అయినా సరే. ఈ చెప్పే వాళ్ళు ఎవరైతే ఈ నిమ్మగడ్డి తీసుకోండి, మీరు ఓమా తీసుకోండి, స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాడలు తీసుకోండి, వుడ్ యాపిల్ అంటే మారేడు పండు అంటాం, ఇది అలాగే తమలపాకులు అంటారు, ఏవైనా తీసుకోండి మీరు. ఇప్పుడు నిమ్మగడ్డిలో ఏముంటుంది అంటే సిట్రాల్ అనే కాంపోనెంట్ ఉంటుంది. ఈ సిట్రాల్ అనే కాంపోనెంట్ ఏంటి అంటే ఇది మోనోటర్పిన్. ఈ కాంపోనెంట్ ఏంటి అంటే ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఈ విషయం మనకు తెలియదు. ఓకే, నిమ్మగడ్డి తీసుకుంటే తగ్గుతుంది, ఓకే, బట్ ఎందుకు తగ్గుతుంది అంటే అందులో ఈ కాంపోనెంట్ ఉంది. ఆ కాంపోనెంట్ ఏంటి? అదొక యాంటీ ఆక్సిడెంట్. అంటే లోపల ఉన్న మలినాన్ని క్లియర్ చేసే కాంపోనెంట్ ఆ నిమ్మగడ్డిలో ఉంది. రెండోది వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాడల్లో సల్ఫర్ ఉంటుంది. ఈ సల్ఫర్ వచ్చేసి మళ్ళీ యాంటీ ఆక్సిడెంట్. మీరు ఏదైనా తీసుకోండి, వుడ్ యాపిల్, మారేడు పండులో కౌమారిన్ అనే కాంపోనెంట్ ఉంటుంది. ఈ కౌమారిన్ అనే కాంపోనెంట్ మళ్ళీ యాంటీ ఆక్సిడెంట్. తమలపాకులు తీసుకోండి, తమలపాకులు గ్రీన్ గోల్డ్ ఆఫ్ ఇండియా, నెగ్లెక్టెడ్ గ్రీన్ గోల్డ్ ఆఫ్ ఇండియా అంటాం. అంటే పట్టించుకొని ఒక బంగారం లాంటిది తమలపాకులు అనే వచ్చిందనమాట నానుడి. తమలపాకుల్లో వచ్చేసి పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి, మళ్ళీ అవి యాంటీ ఆక్సిడెంట్స్. సో ఇలా అజ్వైన్, ఓమాలో ఏం గుణం ఉంటుందంటే ఆల్ఫా అమైలేస్ అండ్ ఆల్ఫా గ్లూకోసిడేస్ అనేవి ఇన్హిబిట్ చేస్తాయి అన్నమాట. ఆల్ఫా అమైలేస్ ఏం చేస్తుందంటే మనం తిన్న అన్నంలో పాలిసాకరైడ్స్ ఉంటాయి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటే ఆ పాలిసాకరైడ్స్ని డైసాకరైడ్స్గా మారుస్తుంది ఆల్ఫా అమైలేస్. ఈ డైసాకరైడ్స్ని మోనోసాకరైడ్స్ అంటే ఇంకా చిన్న గ్లూకోజ్ కార్బోహైడ్రేట్స్ లాగా మార్చుతుంది ఆల్ఫా గ్లూకోసిడేస్. సో ఈ ప్రాసెస్ అనేది తొందరగా అయిపోయింది అనుకోండి, అంటే పాలిసాకరైడ్స్ నుంచి డైసాకరైడ్స్ నుంచి మోనోసాకరైడ్స్ తొందరగా అయిపోతే బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువ అయిపోతుంది. ఆ ప్రాసెస్ అనేది స్లోగా జరిగినప్పుడు బ్లడ్లో గ్లూకోజ్ మెల్లిగా రిలీజ్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ని స్లోగా చేస్తుంది అజ్వైన్. పంప్కిన్ సీడ్స్, గుమ్మడి గింజలు, అందులో డీకైరో ఐనోసిటాల్ అని ఉంటుంది, ఇంకోటి ట్రైగోనిలిన్ అని ఉంటుంది. ఇవన్నీ మళ్ళీ యాంటీ ఆక్సిడెంట్సే. సో మీరు ఏదైనా తీసుకోండి, ఎవరు ఏం చెప్పినప్పటికీ డెఫినెట్లీ అవి మంచియే. కాన్సెప్ట్ ఏంటి అంటే ఫ్రీ రాడికల్స్ని ఎలిమినేట్ చేసే యాంటీ ఆక్సిడెంట్స్ మీరు రెగ్యులర్గా తీసుకోవాలి. అది డయాబెటీస్కే కానివ్వండి, ఒబిసిటీకే కానివ్వండి, పీసీఓడికే కానివ్వండి, దేనికైనా కానివ్వండి, ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ స్టేట్స్ అనమాట. బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగితే ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. డయాబెటీస్ అనేది ఒక ఇన్ఫ్లమేటరీ స్టేట్. ఇన్ఫ్లమేషన్ బాడీలో తగ్గాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకోవాలి. మీరు నిమ్మగడ్డి తీసుకుంటారా? ఇప్పుడు ఎట్లా అవుతుందంటే ఒక అతను ఆ కొండపైన ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు ఒక కొమ్ము ఉంటుంది, ఆ కొమ్మ పైన ఒక పిట్ట కూర్చుంటుంది. ఆ పిట్ట కూర్చున్న రెక్క పై నుండి మీరు ఆ ఈకను తెచ్చుకొని వాటర్లో గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగండి, షుగర్ తగ్గుతుంది అంటే కూడా ఏ పిట్ట సార్ ఎక్కడుంటుంది, మేము వెళ్ళి తెచ్చుకుంటాం అనేలాగా తయారవుతున్నారు.
ఇన్ఫర్మేషన్ కూడా అట్లా అవుతుంది. అవును. సో కన్ఫ్యూజన్ అనేది చాలా పెరిగిపోయింది. ఈ కన్ఫ్యూజన్ను తగ్గియాలి. కన్ఫ్యూజన్ తగ్గియాలంటే ఒకటే ఏంటి అంటే సింపుల్ లాజిక్ చెప్తాను. డయాబెటీసే కాదు, ఒక లైఫ్ స్టైల్ ప్రాసెస్. ఇది ఏది తిన్నా ఒక పద్ధతిగా మితంగా తీసుకొని, కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ తినేస్తున్నాం. కార్బోహైడ్రేట్స్ కొంచెం తక్కువ చేసుకొని ఫైబర్ ఎక్కువ చేసుకుంటే, ప్రోటీన్ మీడియంగా తీసుకుంటే సరిపోతుంది. అంటే ఫైబర్ ఎక్కువ ఉండాలంటారు. ఫైబర్ ఎక్కువ ఉండాలి. ఫైబర్ ఎందులో ఎక్కువ ఉంటుందంటే సలాడ్స్ అంటే ఇప్పుడు చెప్పిన ఉల్లికాడలు, బీట్రూట్, క్యారెట్, దోసకాయ, ఓకే, ఇలాంటివి కట్ చేసుకొని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని ఒక ఫ్రూట్, ఒక బనానా, ఒక అరటిపండు, కొన్ని దానిమ్మ గింజలు, ఇలాంటి బ్రేక్ఫాస్ట్ వారంలో ఒక 2-3 సార్లు తీసుకున్నా బాడీలో ఉన్న మలినాలు, ఫ్రీ రాడికల్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఎక్సలెంట్ యాంటీ ఆక్సిడెంట్గా సలాడ్స్ పనిచేస్తాయి. దీంతో పాటు మీకు ఫైబర్ దొరుకుతుంది. అందులో కొన్ని బీన్స్, చిక్కుళ్ళు, రకరకాల బీన్స్ ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క బీన్, ఒకరోజు సోయాబీన్, ఒకరోజు ఇంకో బ్లాక్ బీన్స్ అని, ఇట్లాంటివి యాడ్ చేసుకుంటే ప్రోటీన్, ఫైబర్ దొరుకుతుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. సో ఇలా వారానికి ఒక 2-3 సార్లు ఇలా చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే ఇంతకు ముందులాగా ఒక టైం లేకుండా, అంటే ఇష్టం వచ్చిన టైంలో 3 పూటలు 4 పూటలు తినడం అలా కాకుండా ఒక టైం సెట్ చేసుకోవాలి 24 అవర్స్లో. ఇప్పుడు 24 అవర్స్ని రెండు రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. లైక్ ఒక 16 అవర్స్, 8 అవర్స్. 24 అవర్స్ అంటే 8 గంటలు, 16 2 కలిపితే 24 గంటలు కదా. 8 గంటలు, రోజులో 8 గంటలు మాత్రం తినండి. అది పొద్దున్న పెట్టుకుంటారా, రాత్రి పెట్టుకుంటారా, మీ ఇష్టం. ఓకే, ఏ టైం అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్నింగ్ 9 o'clock ఉంది. 9 o'clockకి కనుక మీరు స్టార్ట్ చేస్తే 5 o'clock ఈవినింగ్, 9 to 5 నేను తిందాం అనుకుంటున్నా, 8 గంటలు మాత్రమే. మీరు ఒక పూట తింటారా, 2 పూటలు తింటారా, 3 పూటలు తింటారా, ఎన్ని పూటలు అని తినండి. ఈ గ్యాప్లో తినండి. 9 to 5. 9 to 5. 5 to మార్నింగ్ మళ్ళీ 9 ఖాళీ ఉంచండి, ఫాస్టింగ్. ఎందుకు సార్ ఈ ఫాస్టింగ్ ఏమవుతుంది దీనివల్ల అంటే, దీనివల్ల ఫ్రీ రాడికల్స్ ఎలిమినేట్ అవుతాయి. ఫాస్టింగ్ చేయడం వల్ల మలినాలు ఎలిమినేట్ అయిపోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒకరు మీకు డోర్ కొట్టారు, ఎవరో షాపింగ్, ఎవరో ఏదో అమ్ముతానని, మీరు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశారు వద్దు నాకు అని. మళ్ళీ డోర్ కొట్టారు, మళ్ళీ మీరు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు వద్దు అని. ఇలా 5-6 సార్లు, 6 సార్లు, 7 సార్లు వచ్చి మిమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? అయితే డోర్ తీయరు, లేదా మొహం పైన ఏదో వాటరో ఏదో చల్లుతారు, అవాయిడ్ చేస్తారు. సేమ్ అలాగే ఏమవుతుందంటే, మీరు పదే పదే తింటూ ఉంటారు. ఇప్పుడు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తారు, ఆఫీస్కి పోయినాక చాయ్ తాగుతారు, మళ్ళీ దాంతోపాటు బిస్కెట్లు తింటారు, మళ్ళీ కొన్ని ఫ్రూట్స్ తీసుకుంటారు, మళ్ళీ కొంచెం అయినాక ఎగ్ పఫ్ తింటారు. ఇలా గ్యాప్ లేకుండా స్నాక్స్, మళ్ళీ ఇంటికి వచ్చినాక టీవీ చూసుకుంటే ఏదో ఒకటి తింటారు. ఇలా గ్యాప్ లేకుండా చేయడం వల్ల ఏమవుతుందంటే, పదే పదే ఈ ఇన్సులిన్ వెళ్ళి బాడీలోని సెల్స్ని డోర్ కొడుతుందన్నమాట. ఇన్సులిన్ ఏంటి? ఈ గ్లూకోజ్ని సెల్స్కి అందియాలి, లివర్కి, సెల్స్కి. పదే పదే ఊరికే డోర్ కొట్టడం వల్ల అవి ఇరిటేట్ అయిపోతాయి. పదే పదే ఇన్సులిన్ వస్తుంది, నాకు ఇదే పనా, నాకు వేరే పనులు కూడా ఉన్నాయి కదా. సెల్స్ అనేవి బాడీలో చాలా పనులు ఉంటాయి. ఓన్లీ గ్లూకోజ్ని తీసుకోవడము, తీసుకోవడం ఇదే కాకుండా ఇంకా రకరకాల పనులు ఉంటాయి. పదే పదే ఇలా సంవత్సరాల కొద్దీ కొడితే, ఒకరోజు ఓకే, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కంటిన్యూ ఆపకుండా, గ్యాప్ లేకుండా తింటానే ఉంటే సెల్స్ ఇంకా చాలు, నేను ఇన్సులిన్ని యాక్సెప్ట్ చేయను అంటాయి. ఈ యాక్సెప్ట్ చేయకపోవడమే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవుతే ఏమవుతుందంటే, గ్లూకోజ్ బ్లడ్లోనే ఉండిపోతుంది, సెల్స్కు అందదు. సెల్స్కి అందకపోవడం వల్ల బ్లడ్లో గ్లూకోజ్ పెరగడం వల్ల హైపర్ గ్లైసిమియా అంటే డయాబెటీస్ వస్తుంది. ఇది అతి ముఖ్యమైన కారణం. సో ఒక తినాలనిపిస్తే ఒక టైం పెట్టుకోండి, ఈ టైంలో తినండి. సార్ మరి 9 to 5 కాదు, 9 to 7 తింటాం. ఓకే, 9 to 7 తినండి. అట్లీస్ట్ 7 to 9 ఖాళీగా ఉంచండి పొట్టని. ఏం తిన్నా సాయంత్రం 7 లోపు తింటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అవుతుంది, డయాబెటీస్ తగ్గుతుంది,
ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్స్ అవుతుంది. అండ్ సార్ కొంతమంది తినేటప్పుడే ఒకే వస్తువు తినకుండా ఆహారం అప్పుడే తింటారు, ఫ్రూట్స్ అప్పుడే తింటారు, పాలు అప్పుడే తాగుతారు, బిర్యానీ అట్లా ఒకే పదార్థం కాకుండా 4, 5 పదార్థాలు ఒకేసారి తింటారు. అప్పుడేమైనా ఎఫెక్ట్ అవుతుందంటారా? డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది. ఈ కార్బోహైడ్రేట్స్ మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు కనిపించేవి కార్బోహైడ్రేట్సే. షుగర్ అంటే ఏమంటారంటే డయాబెటీస్ అంటే ఓన్లీ షుగర్ తీసుకోవద్దు, చాయ్‌లో చక్కెర వేసుకోవద్దు. షుగర్ అంటే ఓన్లీ చక్కెరే కాదు. మీకు కనిపించే ప్రతి ఒక్కటి షుగరే. మనకు ప్రస్తుతానికున్న కండిషన్‌లో అన్నం షుగరే. నథింగ్ బట్ కార్బోహైడ్రేట్. అది లోపల డైజెస్ట్ అయ్యి గ్లూకోజ్‌గా మారుతుంది. గ్లూకోజ్ అంటే షుగర్. మీరు ఏదైనా తీసుకోండి. సో ఏది తీసుకున్నా కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకొని, ఇప్పుడు అన్నం తినాలి అనుకుంటే అన్నం కొంచెం ఒక ముద్ద, 2 ముద్దలు పెట్టుకొని, కర్రీ ఎక్కువ పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీకు కార్బోహైడ్రేట్స్ కొంచెం తగ్గి ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ వస్తుంది కర్రీ నుంచి, కూర నుంచి. అట్లా చేసుకొని ఇక షుగర్ ఉన్న వాళ్ళైతే షుగర్ కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. మళ్ళీ నేను స్వీట్ తింటా, అట్లా తింటా అంటే ఇంకెక్కువ. ఆల్రెడీ కార్బోహైడ్రేట్స్ నుంచి చాలా షుగర్ వెళ్తుంది. సో ఏంటి అంటే కొత్తగా ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అసలు తినొద్దు అనేది స్టార్ట్ అయింది. అట్లా కాకుండా కొంచెం లిమిటెడ్గా కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని ప్రోటీన్ మీడియంగా తీసుకోవాలి, ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి. ఇది అతి ముఖ్యమైన కాన్సెప్ట్. సో ఫైబర్ ఎందులో ఉంటుందంటే ఫ్రూట్స్లో ఉంటుంది, కూరగాయల్లో ఉంటుంది. సో కూరగాయలు మరీ ఉడికిచ్చి ఫ్రై చేసి కాకుండా ఏవైతే సలాడ్స్ లాగా డైరెక్ట్ తీసుకోగలమో అవి అలాగే తీసుకోవాలి. ఏవైతే ఉడికిచ్చి తీసుకోగలమో అవి ఉడికించుకొని తీసుకోవాలి. సో ఇది పాటిస్తే బాగుంటుంది. సార్ అలాగే షుగర్ ఉన్న వాళ్ళు స్వీట్స్ తక్కువ తినాలి, షుగర్ లేని వాళ్ళు ఎక్కువ తినొచ్చు అని చెప్పేసి విచ్చలవిడిగా షుగర్స్ తింటూ ఉంటారు. మరి అలా తింటే షుగర్ లేని వారికి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా? వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అదే చెప్తున్నా నేను. షుగర్ లేని వాళ్ళు షుగర్ తినొచ్చు అని ఇష్టం వచ్చినట్టు తింటున్నారు. చాయ్ తాగడం 4, 5 సార్లు, లేదా స్వీట్లు తినడం, దాంతోపాటు అన్నం ఇంత తినడం, ఇంత అన్నం ఎక్కువ వేసుకొని కర్రీ ఇంత పెట్టుకోవడం, ఇవన్నీ షుగరే. లోపలికెళ్ళి షుగర్గానే మారుతుంది. సో లోపలికెళ్ళి ఈ కార్బోహైడ్రేట్స్ వచ్చినప్పుడల్లా ఇన్సులిన్ దీన్ని పంపిద్దామనే పనిలోనే ఉంటుంది. సో ఇంతకుముందు నేనేం చెప్పానో ఆ సెల్స్ ఇరిటేట్ అయిపోతాయి. పదే ఇన్సులిన్ వస్తుంది. ఇంకా మనం క్లోజ్ చేసేస్తాము, డోర్లు క్లోజ్ చేద్దామని సెల్స్ డోర్లు క్లోజ్ చేసేస్తాయి. ఇన్సులిన్ లోపలికి వెళ్ళలేదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఈ కాలంలో ఉన్న ప్రతి లైఫ్ స్టైల్ డిసార్డర్కి ప్రాబ్లం ఇన్సులిన్ రెసిస్టెన్స్. దాంతో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే ఫ్యాటీ లివర్ కూడా వస్తుంది. లివర్ పైన మొత్తం ఫ్యాట్ పేరుకుపోతుంది. ఎందుకంటే ఇన్సులిన్ గ్లూకోజ్ని తీసుకెళ్ళి అడిపోస్ టిష్యూకి ఇవ్వాలి, అంటే ఫ్యాట్కి ఇవ్వాలి. ఫ్యాట్కి ఇవ్వట్లేదు కాబట్టి, ఎందుకంటే సెల్స్ పనిచేయట్లేవు కాబట్టి ఆ ఫ్యాట్ని తీసుకెళ్ళి లివర్ పైన పడేస్తున్నాను. ఇప్పుడు ఫ్యాటీ లివర్ వస్తుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఉంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో తిన్నది సరిగా అరగదు, తిన్న తర్వాత ఇమీడియట్గా గ్లూకోజ్ పెరుగుతుంది. అది ఈ ప్రీ డయాబెటీస్ కొత్తగా యూత్ కూడా వీళ్ళందరికీ కూడా ప్రీ డయాబెటీస్ స్టేజ్కి వస్తున్నారు. అంటే ఇదే లైఫ్ స్టైల్ కనుక వాళ్ళు ఫాలో అవుతే డెఫినెట్లీ డయాబెటీస్లోకి వెళ్ళిపోతారు. ఓకే. ఇంకొకటి అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే రైస్. మనం తినే ఏదైతే రిఫైన్డ్ రైస్ ఉందో దాంట్లో థయామిన్ ఉండట్లేదు. థయామిన్ అంటే ఏంటి అంటే విటమిన్ B1. వైటమిన్ B1 దేనికి ఇంపార్టెంట్ అంటే ఈ గ్లూకోజ్ మెటబాలిజం మంచిగా తిన్నది సెల్స్కి అరిగి వెళ్ళేటట్టు హెల్ప్ చేసే గ్లూకోజ్ మెటబాలిజంలో హెల్ప్ అయ్యే ఈ విటమిన్ థైమిన్. అయితే ఏంటి సార్ థైమిన్ అయితే ఏంటి అంటే ఈ థైమిన్ ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు? ఇప్పుడు పొలం నుంచి రైస్ తీసుకొస్తున్నాం. ఆ రైస్ని రిఫైన్ చేసి సన్న బియ్యంలాగా చేస్తున్నాం. ఈ రిఫైనింగ్ ప్రాసెస్లో థైమిన్ అంతా వెళ్ళిపోతుంది. థైమిన్ వెళ్ళిపోవడం వల్ల గ్లూకోజ్ మెటబాలిజం సరిగా అవ్వట్లేదు. దాంతో డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. సో అందుకే చాలామంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి థైమిన్ సప్లిమెంట్ ఇస్తారు. ఇంకోటి ఆల్ఫా లైపోయిక్ యాసిడ్, ఇది కూడా సప్లిమెంట్గా ఇస్తారు. ఎందుకంటే ఈ ఆల్ఫా లైపోయిక్ యాసిడ్ ఫ్రీ రాడికల్స్ని ఎలిమినేట్ చేస్తారు. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ 2 సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. థైమిన్ అండ్ ఆల్ఫా లైపోయిక్ యాసిడ్ అనే సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. ఫుడ్స్ వచ్చేసి సలాడ్స్ ఎక్కువ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకొని హోల్ గ్రెయిన్స్ అంటే రిఫైన్ అయినవి కాకుండా చాలా చాలా అప్పుడే దొరికినవి ఎలా అయితే ఉంటాయో ఫ్రెష్గా హోల్ గ్రెయిన్స్ అంటాం. ఓకే, రిఫైన్ అయినవి కాకుండా హోల్ గ్రెయిన్స్, నట్స్, సీడ్స్
నట్స్ అంటే కాజు, బాదాం, పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే, సన్ఫ్లవర్ సీడ్స్, ప్రొద్దుతిరుగుడు గింజలు ఇవి ఎక్కువగా తీసుకోవాలి. ఫ్రూట్స్లో వచ్చేసి పొమగ్రనేట్, దానిమ్మ మంచి యాంటీ ఆక్సిడెంట్. తర్వాత గావా అంటే జామకాయ. తీపి ఎక్కువ లేనివి ఫ్రూట్స్ తీసుకోవాలి. పేర్స్ అంటాం అవి, అట్లాంటివి తీసుకుంటే డెఫినెట్లీ డయాబెటీస్ వాళ్ళు చిన్న లైఫ్ స్టైల్ ఒక పద్ధతి చేసుకొని, ఒక టైమింగ్ పెట్టుకొని, టైమింగ్లో మాత్రమే తింటా, మిగతా టైంలో తినను, సలాడ్స్ ఫైబర్ ఎక్కువ తీసుకుంటా, కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకుంటా, ఏదైతే ఒరిజినల్గా దొరుకుతుందో ఆ ఒరిజినల్ని తీసుకుంటా. ఈ సూపర్ మార్కెట్లో కొత్తగా ట్రెండ్ అనమాట, అన్నీ రిఫైన్డ్గా ఒక సపరేట్ దాని బాక్సే ఉంటుంది, ఒక ఏరియా ఉంటుంది. అక్కడ మొత్తం మీకు డబ్బాలు, ప్యాక్డ్ ఫుడ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ ప్యాక్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎక్కువ ఫ్రై చేసిన ఫుడ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల డెఫినెట్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతుంది, లేని వాళ్ళకి వస్తుంది. సార్ అలాగే డయాబెటీస్ అంటురోగము, వారిని పెళ్లి చేసుకోవద్దని చెప్పేసి చాలామంది అవాయిడ్ చేస్తున్నారు. మరి అది నిజంగా డయాబెటీస్ అంటురోగం అంటారా? లేదు, డయాబెటీస్ అనేది అంటురోగం కాదు. డయాబెటీస్ ఒకరి నుంచి ఒకరికి పాకడం అట్లాంటిది అయితే కాదు. ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ డిసార్డర్. అది ఒక డిసిప్లిన్ లేకపోవడం వల్ల, ప్రాపర్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వకపోవడం వల్ల వచ్చేది. డెఫినెట్లీ జెనెటికల్లీ వంశం నుంచి, తండ్రి నుంచి వాళ్ళకి, కొడుకుకి, కూతురికి వచ్చే ఛాన్స్ ఎక్కువ. కానీ ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతే ఇది డెఫినెట్లీ రాదు అని 90% చెప్పవచ్చు. మిగతాది లైఫ్ స్టైల్ ప్రాపర్ ఫాలో అవ్వకుండా ఉంటే ఆల్రెడీ వారు చాలా ఎక్కువ రిస్క్లో ఉంటారు. సో వాళ్ళకి డెఫినెట్లీ ఈజీగా వచ్చేస్తుంది. అంతే తప్ప ఇతని నుంచి వేరే ఆమెకి స్ప్రెడ్ అవ్వడము, అంటురోగంగా వెళ్ళడం, పెళ్లి చేసుకుంటే వెళ్ళడం అట్లాంటిది ఏమీ ఉండదు. సార్ అలాగే డయాబెటీస్ ఉన్న వారితోని లేని వారు సెక్స్ ఇంటిమేట్ చేస్తే వారికి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? లేదు, ఉండదు. అట్లాంటిది ఏమీ ఉండదు. డయాబెటీస్ అట్లా స్ప్రెడ్ కాదు, అది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కాదు. ఓకే. సో డయాబెటీస్ అనేది మనం లైఫ్ స్టైల్ వల్ల, మన ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, టైంకి తీసుకోకపోవడం వల్ల, ఒక ఎందుకు అవుతుందో తెలియకపోవడం వల్ల వస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ ఎందుకు వస్తుంది అని తెలుసుకుంటే ఇంత ప్రాబ్లం క్రియేట్ అవ్వదు. ఎందుకు వస్తుందంటే సింపుల్, బాడీలో మనం చెత్త ఎక్కువ వేస్తున్నాం. ఆ చెత్తను తక్కువ చేసుకొని మంచి ఫుడ్, గ్రీన్ కలర్ ఫుడ్స్ ఏవైనా సరే ఎక్కువ తీసుకుంటే డెఫినెట్లీ డయాబెటీస్ వచ్చే ఛాన్సే లేదు. ఎక్కడ గ్రీన్ కలర్ కనబడితే అక్కడ తీసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, అవకాడో, ఇంకా ఏవైనా ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు. ప్రీ డయాబెట్, షుగర్ లేని వాళ్ళు రెగ్యులర్గా ఫ్రూట్స్ తీసుకోవడము ఇలాంటివి చేస్తే ఎప్పటికప్పుడు మలినాలు క్లియర్ అయిపోతూ ఉంటాయి, సెల్స్ అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. ఎంత మలినం జమ అయితే అంత డయాబెటీస్కి ఎక్కువగా మీరు ఛాన్స్ ఉంటుంది. చూసారు కదండి డయాబెటీస్ పైన ఉన్న అపోహాలు డాక్టర్ మాటలోనే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. సుమన్ టీవీ నల్గొండ.